యావరేజ్ గా ఉంది. అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు? లాగ్ ఉంది మూవీ. ఏం లేదు, ఓటీటీలో చూడొచ్చు సినిమా. సీరియల్ టైప్ అంటారా? అలానే ఉంది. చాలా లాగ్ ఉంది. ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది అనుకుంటుండే, కానీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంది. మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసింది కొంచెం. మరి లైగర్ అంతా కాదు కానీ జానర్ మారిస్తే బాగుంటది, కానీ రొటీన్ అయిపోయింది. ఎలాంటి సినిమాలు చేయాలంటారు విజయ్ దేవరకొండ? అర్జున్ రెడ్డి లాంటిది, గీతా గోవిందం అలాంటివి. కానీ ఇదైతే కొంచెం గీతా గోవిందం పార్ట్ 2 లా ఉంది. సేమ్ అదే ఫార్మాట్, కొంచెం డిఫరెంట్ స్టోరీ లైన్ అంతే. విజయ్ దేవరకొండ మళ్ళీ అర్జున్ రెడ్డి 2 తీస్తే మీరు ఎంకరేజ్ చేస్తారు? తప్పకుండా చేస్తాం. అంటే అర్జున్ రెడ్డి అనే కాదు, కొంచెం డిఫరెంట్గా తను ట్రై చేయొచ్చు, కొత్త హీరోనే కాబట్టి. కానీ ఇదైతే అంత లేదు, ఏం లేదు. సాంగ్స్ కూడా ఏమంత బాగాలేవు. అంటే ఉన్నాయి కానీ అవన్నీ పాతబడిపోయినాము, రొటీన్ చూసినవే అవి. విజయ్ దేవరకొండ బెంచ్ మార్క్ సెట్ చేశారు కానీ అది తగ్గుతుంది కొంచెం. మళ్ళీ ఆ బెంచ్ మార్క్ లోకి వెళ్తే బాగుంది. వెరీ గుడ్. మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకున్న అంశాలు ఏంటి మూవీలో? అలా ఏం లేదు, ఓవరాల్ స్టోరీ అంతా బాగుంది, యాక్టింగ్ అంతా బాగుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అంతా ఉంది, ఎమోషనల్ అంతా చాలా బాగుంది. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, నో కమెంట్స్ టు నెగటివ్. విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్ చూసినట్టయితే ఖుషి అలానే లైగర్, వాటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ఎలా? వాటికన్నా బెటర్గానే ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కొంతమంది లాగ్ ఫీల్స్ అంటున్నారు, నిజంగా లాగ్ ఉందా మూవీలో? లాగ్ ఏం లేదు, ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ అంతే. సో ఓవరాల్ హిట్ మూవీ ఆర్ యావరేజ్? హిట్ మూవీ. బాగా చేసినారు, మంచిగా చేశారు. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఫ్యామిలీ ప్రేక్షకులు నచ్చే అంశాలు ఉన్నాయి నిజమే? నచ్చినాం, అంత బాగుంది. ఫ్యామిలీ అంతా బాగుంది. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్ అంటే ఫ్యామిలీ ఆయన పొదుపు, పిల్లలు, అన్న పిల్లలు చూసుకోవడం, బామ్మ అంటే ఏందో, ప్రేమ అంటే ఏందో, ఆ బుక్ రాయటం, ఆయన పట్టుదల అంత బాగుందండి. హీరోయిన్ ఎలా చేసింది? మంచిగా చేశారండి. ఇంకేం విషయం? బాగుందండి. ఫ్యామిలీ చాలా మంచిగా ఉందండి. యూత్ పిల్లలు ఈ రోజులు జలితాలు ఎక్కువైపోయినాయి. ఈ సినిమా చూసినాక చాలా మంది మారుతారండి.